వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 17. ఆల్ 16 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉంటావా లేదా నీ ప్రేమతో బయటకు వెళ్తావా? ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో లేదు అభయ్. అవి అమ్మ మాటలు కాదు, నాన్న అరుపులు కావు. ఈసారి నిశ్శబ్దమే అభయ్ని గాయపరిచింది. అభయ్ మాటలు గదిలో ఇంకా గాలిలోనే తిరుగుతున్నాయి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆ మాట అన్నాక అతను కూర్చోలేదు, కదలట్లేదు, తల వంచలేదు, కళ్ళను తిప్పలేదు. అది కోపం కాదు, అది అల్టిమేటం. అభయ్ వాళ్ళమ్మ కుర్చీలో కూలిపోయినట్లుగా కూర్చుంది. ఇప్పటి వరకు కుటుంబానికి అతనే వెన్నుముక అనుకుంది. కానీ ఈరోజు అభయ్ మాటల్లో ఒక తెలియని పరాయి వ్యక్తిని చూసింది. ఇంత దూరం వెళ్ళిపోయావా నాన్న మా నుండి అని మనసులోనే అనుకుంది. మాట బయటకు రాలేదు. అభయ్ నాన్న ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆయనకి అరవడం రాదు, బ్లాక్మెయిల్ చేయడం రాదు. కానీ ఆయన మౌనం ఇప్పుడు బరువుగా మారింది. ఆయన అభయ్ వైపు చూసి, నీ ప్రేమ తప్పు అనడం లేదు. నువ్వు ఆ అమ్మాయిని మహా అంటే కొన్ని నెలలుగా చూస్తూ ఉండి ఉంటావు. మేము ఇలాంటి ప్రేమ కథలు చాలానే చూసాం. ఇప్పుడు బాగానే ఉంటుంది. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి టైంపాస్ అని కొందరు వెళ్ళిపోతే, మరికొందరు ఘనంగా పెళ్లి చేసుకొని ఇమడలేక డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయి తన లైఫ్ పాడు చేసుకునేదే గాక యువతల వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తారు. సో నాకందుకే ఈ ప్రేమ మీద నమ్మకం ఉండదు. కానీ నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, ఆలోచిస్తాను అంటాడు అభయ్ నాన్న. అభయ్ గుండె కొంచెం ఊపిరి పీల్చుకుంది. నాన్న, నేను మీ దగ్గర ఏమీ దాచలేదు, ఎలాంటి అబద్ధం చెప్పలేదు, అంతా నిజమే చెప్పాను. మీరు నన్ను అలా విలువలతో పెంచారు అంటాడు. నువ్వు ఎన్నైనా చెప్పు అభయ్, నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది అభయ్ వాళ్ళమ్మ. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సిరి ఒక అడుగు ముందుకు వేసింది. ఆమె కళ్ళలో భయం కానీ ఆవేశం కానీ లేవు, కేవలం స్పష్టత. మీరు అభయ్ని ప్రేమిస్తున్నారా అత్తయ్య అంటుంది. మా కొడుకంటే మాకెందుకు ఇష్టం ఉండదే? అయితే అతను కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మరి అతని మనసు ఎందుకు చంపాలని చూస్తున్నారు అంది సిరి. ఆ మాట గదిలో బాంబులా పేలింది. అమ్మమ్మ పేరు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. మీరు కూడా తెలుసో తెలియకో అందులో భాగమయ్యారు. అమ్మమ్మ పేరంటే పవిత్రం అనుకున్నాము. కానీ మీరు పవిత్రతని వాడుకుని ప్రేమను చంపడం పాపం అత్తయ్య. అబ్బాయి ఒకడుగు ముందుకు వచ్చాడు. నేను అసలు మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను? ఎలా బయటకు వెళ్తాను? నాకు అసలు వెళ్ళాలనే లేదు. కానీ నా ప్రేమను చంపుకుని ఇక్కడ ఉండలేను. ఆ మాట చిన్నగా వినిపించినా భారంగా పడింది. మరోవైపు స్వప్న తన ఇంట్లో ఉంది. తనకు అభయ్ ఇంట్లో జరిగేదేమీ తెలియదు. కానీ మనసు మాత్రం బరువుగా ఉంది. అభయ్ వాళ్ళమ్మ చివరికి మాట్లాడింది. నేను తల్లిగా ఫెయిల్ అయ్యానా అని అడిగింది. అభయ్ కళ్ళలో నీళ్లు. కాదమ్మా, అలా ఎప్పుడూ అనకు. నన్ను కనీ పెంచి పెద్ద చేసి విలువలతో బ్రతకడం నేర్పించి ఇంతటి వాడిని చేసింది నువ్వే. అందుకే నేను నీకు నిజమే చెప్పాను. నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. నా ఫ్రెండ్స్ ఎన్నోసార్లు చెప్పారు ఇంట్లో చెప్పకుండా మ్యారేజ్ చేసుకోమని. కానీ నేను అలా చేసుకోను, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించే చేసుకుంటాను అని వాళ్ళతో చెప్పా. ఆ మాట ఆమె గుండెకు తగిలింది. అభయ్ నాన్న దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, ఇతరుల మాటలకు ఎక్కువ విలువనిస్తున్నాం మన పిల్లల కన్నా. సిరివైపు చూసి నువ్వు చేసింది కరెక్ట్ అన్నాడు. అది సిరికి వచ్చిన మొదటి అంగీకారం. అంతా కాస్త శాంతించిన తర్వాత అభయ్ ఫోన్ మోగింది. స్వప్న కాల్. అభయ్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే క్షణంలో ఇంటి తలుపు దగ్గరే ఎవరో నిలబడ్డారు. అతన్ని చూసి అభయ్ షాక్ అయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.